అనంతపురం జిల్లాలో పెనుకొండ నియోజకవర్గం అంటే తీవ్ర వర్షాభావానికి చిరునామాగా ఉండేది. బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కొండలు గుట్టలకు కొదవలేని పెనుకొండ మండలంలో వర్షాభావమే రైతుల పెట్టుబడిని హరించేది. సీజన్ మొత్తంలో ఎప్పుడో ఒకసారి వర్షం కురిస్తే పడిన చినుకు పడినట్లుగా ఇంకిపోయేది. ఏటా కలిసిరాని వ్యవసాయంతో అన్నదాతలు అల్లాడిపోయేవారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన భారీ కార్ల పరిశ్రమతో రైతుల కష్టాలకు కాలం చెల్లినట్టయింది. ఎకరా 5 నుంచి 7 లక్షల రూపాయలు ఉన్న బండరాళ్లతో నిండిన భూమికి ప్రభుత్వం 10.5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం రైతులను కరువు కాటు నుంచి కాపాడినట్లయింది. అయితే ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకుని వదిలేయకుండా రైతులకు ఇంటికో ఉద్యోగం ఇప్పించేలా పరిశ్రమ యాజమాన్యంతో రాతపూర్వక హామీ తీసుకుంది. పరిశ్రమ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామీణుల శక్తి సామర్థ్యాల మేరకు నిర్మాణ పనుల్లోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఒప్పందంతో ఆయా గ్రామాల్లో గ్రామీణ జీవన విధానం ఒక్కసారిగా మారిపోయింది. నేను ఇంతకు ముందు బెంగళూరుకు పోతానంటే సిమెంట్ పనికి చేస్తానంటే నేను టిప్పర్ డ్రైవర్ కూడా. నేను అప్పుడు చాలా కష్టాలు పడినాను, కానీ ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుంటున్నాను. ఇంటి పనికి పోతుంటే వేరే 150 ఇచ్చేవాళ్ళు. ఈ కంపెనీ పడినప్పటి నుంచి మాకు బాగుంది, పేమెంట్ బాగా ఇస్తున్నారు, మాకు మంచిగా అనిపిస్తుంది. బెంగళూరు సైడ్ పోతుంటే ఈ ఫ్యాక్టరీ పడినప్పటి నుంచి ఇక్కడే వస్తున్నాము, ఇక్కడే చేసుకో తింటున్నాము. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, అక్కడ కరువును పారదోలుతామని ప్రకటించిన సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో ఆ హామీని అక్షరాలా నెరవేర్చే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తొలి దశలో హంద్రీనీవ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు తెప్పించారు. గతంలో పరిశ్రమ స్థాపనకు అనంతపురం జిల్లాకు వచ్చి నీరు అందుబాటులో లేదని దక్షిణ కొరియాకు చెందిన కియా యాజమాన్యం వెనుదిరిగిపోయింది. అయితే ఆ పరిశ్రమను ఏ విధంగానైనా జిల్లాకు తీసుకురావాలన్న సీఎం పట్టుదల కారణంగా కియా ఇక్కడకు తరలి వచ్చింది. ఇందుకోసం హంద్రీనీవ కాలువపై గొల్లపల్లి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయించింది ప్రభుత్వం. కార్ల తయారీలో అవసరమైన నీటిని ఇస్తామని యాజమాన్యానికి హామీ ఇవ్వడంతో పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి సిద్దమైన కియా అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఏర్పాటైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కియా కార్ల మోటార్స్ సంస్థకు 500 ఎకరాలను కేటాయించింది. ఆ భూమి చదును చేసే పనులతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయం భరించింది. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా పరిశ్రమతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ వచ్చిన తర్వాత అంతో ఎంతో అప్పులు కట్టేసుకుని ఉండే భూములకి ఏదో గృహాలు కట్టుకుని ఏదో దానికి ఇంట్రెస్ట్ ఇచ్చుకొని కంపెనీ వాళ్ళకి బాగా ఉండాం సార్. ఉన్నప్పుడు వర్షాలు లేక భూములేం లాసే సార్ చేస్తానింది. 50,000 పెట్టుబడి పెడితే 20,000 కూడా రాకపో. దోస, కలంగరి, బెండ ఇట్లా పెడతా అంటే ఇప్పుడు ఆ కంపెనీకి పోయిన తర్వాతనేమో పర్వాలే. పెనుకొండ మండలంలోని కురబవాండ్లపల్లి, ఎర్రమంచి గ్రామ సమీపంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యాజమాన్యం భూమి అప్పగించగానే నిర్మాణ పనులు మొదలుపెట్టింది. శరవేగంగా జరుగుతున్న పరిశ్రమ నిర్మాణ పనులకు రోజూ 1000 మంది వరకు కూలీలు పెనుకొండ మండలంతో పాటు హిందూపురం తదితర మండలాల నుంచి వెళుతున్నారు. పరిశ్రమ నిర్మాణం మొదలు కాగానే అక్కడి గ్రామాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోజూ ఉదయాన్నే పలుగు పారా పట్టుకుని కాడెద్దులు, ట్రాక్టర్లతో వ్యవసాయ పనులకు వెళ్లే అక్కడి రైతులు కార్మికులైపోయారు. శిరస్త్రాణం, కాళ్లకు బూట్లు, చేతికి తొడుగులు వేసుకుని గ్రామాల నుంచి కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులకు వెళుతున్నారు. మరికొందరు మధ్య వయసు వారికి సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటికే వలసలు వెళ్లి బెంగళూరులో దుకాణాలు, ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారు తిరిగి గ్రామాలకు చేరుకుని అనుభవం ఉన్న ఉద్యోగులుగా 20,000 వరకు వేతనం పొందుతున్నారు. నైపుణ్యం లేని వారికి రోజుకు 500 రూపాయల కూలీ ఇస్తుండగా నైపుణ్యం, అనుభవం ఉండి వలసల నుంచి తిరిగొచ్చిన గ్రామీణులకు 700 రూపాయలు చెల్లిస్తున్నారు. మరికొందరు రైతులు మాత్రం భూమి పరిహారం డబ్బుతో ట్రాక్టర్లు, టిప్పర్లు, మట్టి తవ్వే యంత్రాలు కొనుగోలు చేసి కియా కార్ల పరిశ్రమలోనే నెలవారీ అద్దెలకు పంపుతున్నారు. పెనుకొండ మండలంలోని చిన్న, సన్నకారు రైతుల, గ్రామీణుల జీవితం కొద్ది నెలల్లోనే పూర్తిగా మారిపోయింది. కొందరు చిన్నపాటి గుత్తేదారుగా మారి పరిశ్రమ నిర్మాణంలో ప్యాకేజ్ పనులకు ఒప్పందాలు చేసుకున్నారు.
మన లేబర్ మా ఊరి ఉమెన్స్ లేడీస్ కూడా మేబీ 100 మెంబర్స్ దాకా వస్తున్నారు. వాళ్ళకు కూడా ఉపాధి దొరికినట్టే. నా తరఫున కూడా దగ్గర 30 మందిని జాయిన్ చేయించాను. వాళ్ళు కూడా నన్ను గుర్తు చేసుకొని చేర్పించినందుకు క్రమశిక్షణగా పని చేసుకుంటున్నారు. నాకు సాధ్యమైనంత వరకు నా వల్ల ఏమేమి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని అందరికీ మనకు తెలిసిన లోకల్ సపోర్ట్ వాళ్ళందరికీ నేను ఉపాధి కల్పిస్తున్నా. కియా కార్ల పరిశ్రమ పెనుకొండ మండలం నుంచి ఎర్రమంచి గ్రామంలో ఏర్పాటు కావడం అక్కడి ప్రజలకు వరంగా మారింది. గతంలో పనులు లేక ఉపాధి వెతుక్కుంటూ వలస వెళ్లే కుటుంబాలు తమ ఇంటిని ఉచితంగా వాడుకోమని చెప్పినా ఎవరూ పలికేవారు కాదు. అయితే అదే గ్రామాల్లో నేడు చిన్నపాటి గది అద్దెకు దొరకడం కూడా కష్టంగా మారింది. కియా పరిశ్రమకు భూమి ఇచ్చిన రైతులు పరిహారం సొమ్ముతో సమీప గ్రామాల్లో వ్యవసాయ భూములు, పెనుకొండ పట్టణంలో ఇంటి స్థలాలు కొనుగోలు చేశారు. మరికొందరు రైతులు తమ గ్రామంలోనే ఉన్న ఇంటిని తొలగించి భవంతులు కడుతున్నారు. కొరియా దేశంతో పాటు బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కియా నిర్మాణానికి వచ్చిన భారీ వాహనాల డ్రైవర్లు, ఇతరత్రా ఉద్యోగులు సమీప గ్రామాల్లో అద్దెకు ఉంటున్నారు. దీంతో పెనుకొండ పట్టణం మొదలు ఎర్రమంచి, అమ్మవారిపల్లి, గుట్టూరు తదితర గ్రామాల్లో ఇళ్ల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. పరిశ్రమ రాకతో గతంలో ఎకరా భూమి 7 లక్షల రూపాయలుండగా ప్రస్తుతం 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉంది. కియా పరిశ్రమ రాకతో పెనుకొండ పట్టణంలో కొరియా పౌరులు నివాసముంటున్నారు. దీంతో ఆ దేశ సంప్రదాయ హోటళ్లు, కొరియన్లు సేవించే పానీయాలు, వినియోగించే సౌందర్య వస్తువులు విక్రయించే సూపర్ మార్కెట్లు వచ్చేశాయి. ఒకప్పుడు దుమ్ము ధూళితో నిండిన వీధుల్లో పల్లె ప్రజలు మాత్రమే కనిపించే పెనుకొండ పట్టణం నేడు కొరియన్లు, పొరుగు రాష్ట్రాల వారితో కొత్త శోభను సంతరించుకుంది. అధిక ఆదాయ వర్గాల సంచారం పెరగడంతో పెనుకొండలో సెల్ ఫోన్ షోరూంలు, ఇతరత్రా దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. అక్కడ మొన్నటి వరకు ఖాళీగా ఉన్న స్థలాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు, నివాస గృహాల నిర్మాణాలు సాగుతున్నాయి. కొరియన్ల కోసం ఈ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారని, తమకు ఇక్కడే ఉపాధి దొరికిందని, కొరియా భాష కూడా నేర్చుకుంటున్నట్లు ఆ దుకాణంలో పనిచేస్తున్న యువతులు చెబుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వర్క్ చేయడం. పీస్ఫుల్ గా ఇక్కడ మనం బయట అనుకునే కన్నా ఇక్కడైతే చాలా బాగుంది. మా సూపర్ మార్కెట్ లో కొరియా ప్రొడక్ట్స్ అన్ని అందరికి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవడం వాళ్ళకి చాలా బాగుంది. నా కొరియన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాను. ఇక్కడ కియా పరిశ్రమ వచ్చిన తర్వాత ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి, మెరుగుపడతాయి అని అనుకుంటున్నాను. అనుకునేదానికంటే ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. శాలరీస్ ఇక్కడ మాకి అంటే చాలా బాగుంది సార్. మేము ఇక్కడ వచ్చాము ఫస్ట్ స్టార్టింగ్ లోనే నేను రిచిత ఇక్కడ వచ్చాం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నాం. మా సార్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడంతా 6 నుంచి బాగుంటుంది సార్ బిజినెస్. మాకు బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ మా సార్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు. కొరియా వాళ్ళు వస్తున్నారు. బట్ మాకు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. బట్ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకుంటున్నాం. కియా పరిశ్రమ తమ వద్ద పనిచేసే ఉన్నత శ్రేణి ఉద్యోగుల కోసం 35 ఎకరాల్లో కొరియన్ టౌన్షిప్ నిర్మిస్తోంది. అత్యాధునిక పద్ధతిలో వేగవంతంగా ఇళ్ల నిర్మాణం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కియా పరిశ్రమలో 11,000 మంది వరకు ఉపాధి పొందే అవకాశముందని ఇప్పటికే ఆ సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. ఇందుకోసం కియా యాజమాన్యం నియామక ప్రక్రియ ప్రారంభించింది. తొలి దశలో అనంతపురం జిల్లా యువతకే ఉద్యోగాలు ఇచ్చేలా యాజమాన్యం తొలి అడుగు వేసింది. ఇందుకోసం ఇప్పటికే 1:3 నిష్పత్తిలో దాదాపు 2,000 మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పూర్తి చేశాక ప్రతిభ ఆధారంగా 600 మందికి నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కియా పరిశ్రమలో ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కియా మోటార్లలో కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే మరో 22 పరిశ్రమలకు ఏపీఐఐసి అధికారులు భూములు కేటాయించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నమూనాగా తొలి కారును ఉత్పత్తి చేయాలని కియా యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 మార్చి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి
మార్కెట్లోకి వెళ్లాలని ప్రణాళిక చేసుకుంది. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే అనుబంధ పరిశ్రమలు కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ఇక్కడ మనము చూడొచ్చు. అంటే మొత్తం మీద ఈ ఏదైతే కియా కార్లు తయారు కావడానికి అవసరమైన కార్ల బాడీ సంబంధించిన రేకు, అదేవిధంగా కార్లకు రంగు వేయడానికి అవసరమైన రంగులు ఈ అనుబంధ పరిశ్రమల్లో తయారు కానున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే 22 పరిశ్రమల్లో 8 పరిశ్రమలు పూర్తిగా నిర్మాణం మొదలు పెట్టాయి. ఈ నిర్మాణానికి సంబంధించి ఏపీఐఐసి వాళ్ళకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు అందజేస్తా ఉంది. మనకి ఏపీఐసి తరఫున వస్తాటికి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ గ్రేడింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశామండి. టోటల్ గా ఇప్పుడు కెనాల్ సర్వీస్ రోడ్డు మొత్తం ఈ కియా సరౌండింగ్ ఏరియా అంతా కూడా చేయాల్సింది ఉంది. అలాగే ఆర్ఓబి ఒకటి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి చేయాల్సింది ఒకటి ఉంది. అలానే ఐపీ అమ్మవారిపల్లి యాన్సిలరీ యూనిట్స్ కి రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ ఒకటి ఇవ్వాల్సింది ఉంది. ఇప్పుడు కియా వాళ్ళకైతే పర్మనెంట్ వాటర్ సప్లై 5 MLD ఇవ్వడం జరిగింది. ఇంకో 15 MLD అమ్మవారిపల్లితో పాటు గుడిపల్లిలో కూడా ఉన్న యాన్సిలరీ యూనిట్స్ కియా వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన మేము పనులు అయితే చేపడుతున్నాం. అంటే అది కన్స్ట్రక్షన్ టైం అనేది సుమారుగా 9 నెలల నుంచి సంవత్సరం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఆగస్టు మంత్కే కావాలి అనుకునేటప్పుడు, ప్రొడక్షన్ కావాలనుకున్నప్పుడు అది కొద్దిగా టాప్ ప్రయారిటీగా వాళ్ళు అడుగుతున్నారు. కియా కార్ల తయారీ పరిశ్రమ యాజమాన్యం లక్ష్యం పూర్తి చేయడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలతో పాటు సహాయ సహకారాలు అందిస్తోంది. పరిశ్రమ తొందరగా ఉత్పత్తిని ప్రారంభిస్తే అనంతపురం జిల్లా యువతకు, ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు దీన్ని వేగంగా నిర్మించేలా అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కియా కార్ల పరిశ్రమ లోపల ఉన్నాము. ఇక్కడ పరిశ్రమ నిర్మాణము ఎంత వేగంగా జరుగుతోందో చూడొచ్చు. వచ్చే ఏడాది ఆగస్టు లోపు కార్ల ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంగా ప్రతి యూనిట్ ను కొరియా నిపుణులు తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ఐఐసి అధికారులు కూడా నిర్మాణ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.